ప్రభుత్వం పైన బీజేపీ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది. ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ నిరసన తెలుపుతూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎడ్లబండి పైన అసెంబ్లీకి వెళ్లారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలన్నారు. రైతు కూలీలకు రైతులకు ఇస్తామన్న ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇంకా హామీలు అమలు చేయడం లేదంటూ విమర్శించారు. ఈ తెలంగాణ రైతాంగానికి నైతిక మద్దతుగా రైతులను మోసం చేసి గద్దెనెక్కిన ఈ రేవంత్ సర్కారు నైతిక బాధ్యత వహించి రైతు భరోసా ఎగ్గొట్టారు, రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారు. సాంకేతిక కారణాలు పెట్టి తెలంగాణ రైతాంగానికి మొత్తం నైతిక మద్దతుగా ఉద్యమం చేపట్టాము. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నిలదీస్తాము. కమిషన్లకు లేని సాంకేతిక సమస్యలు రైతుల గురించి ఎందుకు వస్తుంది? 10% తీసుకునే లంచాలకు లేని సమస్య రైతుల గురించి ఎందుకు వస్తుందనే ప్రధాన సమస్య. సో బీజేపీ నేతలు చాలా వినూత్న రీతిలో అసెంబ్లీకి వస్తున్న పరిస్థితులు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎడ్ల బండి పైన వారు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వారు ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీజేపీ నేతలు ఎడ్ల బండి పైన అసెంబ్లీకి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైతు కూలీలకు కూడా వారు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఎడ్ల బండి పైన వారు వచ్చి రైతులకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోజుకొక విధంగా అటు ప్రతిపక్షాలు మనం చూస్తే అధికార పక్షం పైన నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఎవ్రీడే కూడా. అందులో భాగంగానే బీజేపీ నేతలు ఈ రోజు ఎడ్ల బండి పైన అసెంబ్లీకి చేరుకున్నారు. రైతుల రుణమాఫీని వెంటనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని వెంటనే. సో మనం చూస్తున్నాం అసెంబ్లీ సెషన్స్ లో ప్రతిపక్షాలు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ 2 కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఓకే.